ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభావి వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబం సంతోషంతోనూ సమాధానంతోనూ మీరు దేవుని సన్నిధిలో అభివృద్ధి అవుతూ ఆత్మీయంగా ఎదగాలంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈ దిన వాగ్దానము మనం చూసినట్లయితే కీర్తనల్లో 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుడు నీకు కృపాక్షేమము నీకు నీ పిల్లలకి అనుగ్రహించాలనేది ఆయన చిత్తం. మనము దేవుని సన్నిధిలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే నీ వెనుకబడి కృపాక్షేమములే వస్తాయి. శాపములు రావు, కీడులు రావు. ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎలాంటి సందర్భంలో నువ్వు ఏడుస్తున్నావు, ఏ విధముగా నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు బ్రతికినంత కాలము జీవితకాలము కృపాక్షేమములు దేవునికి అనుగ్రహించాలని, నీకు నీ పిల్లలకి అనుగ్రహించాలని, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు పనులకు కూడా సఫలపరచాలని, నీ ఆలోచనన్నీ యావత్తును ఆయన సఫలపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయనకు మహిమకరంగా నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయనకు మహిమకరంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనకు మహిమకరంగా నువ్వు ఆనందం కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తున్నప్పుడు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. అలాంటి కృపాక్షేమము నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి అనుగ్రహించాలనేది, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో ఎలాంటి ఆటంకం లేకోకుండా, ఎలాంటి నష్టాలు లేకోకుండా ప్రభు నీకు తోడుగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి కృపాక్షేమము, ఆయన ప్రేమ, ఆయన దయ దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి, మంచి ఆరోగ్యములతో నింపండి. వారికి కావాల్సినటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి దయచేయండి. వారి అవసరతలన్నీ తీర్చి మీరే మహాగణత, కీర్తి, ప్రభావములు మీరే పొందుకోమని నైనా వారికి కావాల్సినటువంటి ఈవును దయచేయండి. నైనా వారికి కావాల్సినటువంటి నైనా గర్భఫలం దయచేయండి. వారికి కావాల్సినటువంటి ఆహారం, వస్తువులు, ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి నష్టం లేకోకుండా అయ్యా మీ కృప చూపించి మీ మహిమ అందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. అలాగని మా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్. హల్లెలూయా.